టొమాటో, పుదీనా, కొత్తిమీర రోటి పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళిపోదామా అండి? సో మనం పచ్చడికి కావాల్సిన క్యూట్ ఐటమ్స్ ఇక్కడే ఉన్నాయి. టొమాటోస్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, చిన్నుల్లిపాయలు. ఇంతే సింపుల్. సో ముందుగా బాండీ మీద 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండి, ఎక్కువ పట్టదు బికాస్ మన ఇంగ్రీడియంట్స్ కొంచెం కొంచెమే కదా. ముందుగా నేను పచ్చిమిర్చీలు మధ్యలోకి కోసుకుంటున్నానండి. ఇక్కడ నేను స్పైస్ చాలా తక్కువ వాడుతున్నానండి, ఎందుకంటే చాలా కొంచెమే తీసుకున్నాను. 5 పచ్చిమిరపకాయలు, 7 చిన్నులపాయలు అనమాట. ఎందుకు ఇలా తక్కువ తీసుకున్నానంటే, మా కన్నయ్య ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు కదండి, వాడికి కూడా మరి పచ్చడి ఇష్టం. ఎప్పుడో ఒకసారి కదండి మరి పచ్చడి చేసేది, వాడికి తినాలనిపిస్తుంది కదా. అందుకని మేము స్పైస్ చాలా తగ్గించేసుకున్నామండి. సో మంచిగా కూరలాగా కలుపుకొని తినచ్చు పచ్చడిని. మంట ఎక్కువ ఉంటే అంతే కదా, లైట్గా కలుపుకొని తింటాం. మంట లేకపోతే చక్కగా కర్రీ వేసుకొని తిన్నట్టే తినేస్తాం కదండి. సో చాలా తక్కువ స్పైసెస్ అండి. మీరు స్పైస్ ఎక్కువ తినేవాళ్ళైతే ఖచ్చితంగా ఇంగ్రీడియంట్స్ పెంచుకోండి. పచ్చిమిర్చి ఎక్కువ తీసుకోండి, చిన్నులపాయలు ఎక్కువ తీసుకోండి, అంతే. సో పచ్చిమిర్చి ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, సో పచ్చిమిర్చి వేసేసామన్నమాట ఆయిల్లో. నెక్స్ట్ టొమాటోస్ కట్ చేస్తున్నానండి. మధ్యలో కోసేసుకుంటే చాలండి, ఎలాగో నూరుతాం కదా. నేను చాలా కష్టపడుతున్నానండి వీడియోస్ కోసం. కోర్స్ అందరూ కష్టపడతారు, బట్ నా కష్టానికి ఫలితం ఏంటో తెలుసా? మీ సబ్స్క్రిప్షన్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను 4 టొమాటోస్ తీసుకున్నానండి. మీ ఇష్టం, మీ ఇంట్లో ఒకవేళ ఎక్కువ మంది ఉంటే దాన్ని బట్టి మీరు టమాటో క్వాంటిటీస్ అనేవి పెంచుకోవచ్చు చక్కగా. అలా మధ్యకు కోస్తే చాలండి, పచ్చడే కదా ఊరికే నలిగిపోతుందన్నమాట. సో ఆల్రెడీ అక్కడ మన మిరపకాయలు అయితే వేగినాయండి. సో టమాటోస్ కూడా వేసేస్తున్నాను. చక్కగా ఒకసారి స్టిర్ చేసేస్తున్నాను అనమాట, ఆయిల్ అంతా పట్టేలాగా టమాటోస్కి. పచ్చడికి ఎప్పుడైనా కొంచెం మెత్త టమాటోలు తీసుకోండి, బాగుంటాయి. సో మూత పెట్టేద్దాం, అవి చక్కగా ఉడికిపోతూ మగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో నేను ఇక్కడ చిన్నులపాయలు హాఫ్కి కట్ చేస్తున్నానండి, అంటే మధ్యలోకి అట్లా లైట్గా ఘాటు పెడుతున్నాను చిన్నులపాయలకి. సో నెక్స్ట్ పుదీనా కట్ చేయక్కర్లేదులేండి, కొత్తిమీర కొంచెం మరీ చిన్నవి పెద్దవి కాకుండా కొత్తిమీర కూడా లైట్గా అలా కట్ చేసేద్దాం. నెక్స్ట్ ఇవి మగ్గిపోయినాయండి టమాటోస్ లైట్గా. సో ఇందులోకి మనం కొత్తిమీర, కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. చక్కగా ఇవి ఒకసారి స్టిర్ చేసేద్దాం. అసలు ఆ స్మెల్ భలే ఉండిద్ది కదండి పచ్చడి చేసుకునేటప్పుడు. ఇందులోకి పసుపు యాడ్ చేస్తున్నానండి. చక్కగా పసుపు వేసిన తర్వాత అటు ఇటు ఒక్కసారి స్టిర్ చేద్దాం. నెక్స్ట్ మన పుదీనా వేసేస్తున్నాను, కొత్తిమీర,
చిన్నులపాయ రెబ్బలు, చక్కగా తిప్పేస్తున్నానండి అటు ఇటు. భలే టేస్టీగా వచ్చిందండి పచ్చడి మాత్రం, ఎంతో టేస్టీగా ఉంది. చూడటానికి కూడా భలే ఉంది కదా, గ్రీన్ గ్రీన్గా రెడ్ రెడ్గా. సో ఆఫ్టర్ 10 మినిట్స్ ఇట్లా చక్కగా మగ్గిపోతుందండి. ఒకసారి గంటె పెట్టి మనం టమాటాల మీద అలా ప్రెస్ చేస్తే అది మెత్తగా లోపలికి వెళ్ళిపోతుందండి. అట్లయితే మనకి రెడీ అయిపోయినట్టే పచ్చడికి. సో మన టైటిల్ ఏంటి, థంబ్నెయిల్, రోటి పచ్చడి. రోట్లో వేసేసుకుందాం మరి. అదిగోండి చక్కగా మనం మగ్గిచ్చిన ఈ మిశ్రమాన్ని రోట్లో వేసుకోవాలండి. రోటి పచ్చడి టేస్టే వేరు కదండి. సో వేసేసి ఒక 5 మినిట్స్ రుబ్బుకుంటే చాలండి. బికాస్ అదంతా ఆల్మోస్ట్ మెత్తగానే అయిపోయింది. మనం ఒక్కసారి 5 మినిట్స్ రుబ్బేస్తే, ఇందులోకి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. రుబ్బేస్తున్నానండి, చక్కగా దంచుతున్నాను అనమాట. చూసారా ఎంత సాఫ్ట్గా లోపలికి వెళ్ళిపోతుందో దంచుతుంటే. ఇవిగో మన పచ్చడి ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఏమండి తెలుసా, మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ ఈ రోటి పచ్చడి ఇట్లా రోట్లో చేయటం లైఫ్లో ఫస్ట్ టైం అండి. పచ్చళ్ళు చాలాసార్లు చేశాను, మిక్సీలో వేసుకున్నాను, కానీ ఇట్లా రోట్లో చేయటం ఇదే ఫస్ట్ టైం అండి. మీకోసం అండి చాలా కష్టపడి ప్రయాసపడి వీడియోస్ పెడుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎలా ఉంటున్నారండి? ఇంత మంచి హెల్తీగా చక్కగా మీకోసం చేసి పెడుతున్నాను కదా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఆల్మోస్ట్ ఇక్కడ మన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. భలే ఉంది కదండి అసలు ఆ కలరు, ఆ టెక్స్చరు. సో ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో దీన్ని ఒక చిన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం రోట్లో నుంచి. సో ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందామండి ఈ పచ్చడికి. ఇందాక మనం ఆల్రెడీ టమాటోస్ ఎందులో ఏ బాండీ అయితేలో ఫ్రై చేసామో ఆ బాండీలోనే కొంచెం 1 టీ స్పూన్ వేసానండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందాక టమాటోస్ మగ్గిచ్చేటప్పుడే ఆయిల్ వేసాం కదా. సో 1 టీ స్పూన్ ఆయిల్ వేసానంటే, ఈ టీ స్పూన్ ఆయిల్లో కరివేపాకు, తాలింపు గింజలు, కొంచెం మినపప్పు యాడ్ చేసానండి. ఫ్రై చేస్తున్నాం మాడకుండా. అసలు తాలింపు భలే ఉంటుందండి. ఏ పచ్చడికైనా తాలింపు వేస్తే నిజంగా మినపప్పు పప్పులు చక్కగా పంటి కింద తగులుతూ భలే ఉంటుంది వేడి వేడి అన్నంలో. ఈ పచ్చడి మనం చపాతీల్లో కానీ లేకపోతే దోశల్లోకి అయితే ఇంకా బాగుంటుందండి. అన్నంలో కూడా వేడి వేడి అన్నం నెయ్యి వేసుకుంటే తిరిగిపోయిద్ది పోండి. సో మన రోటి పచ్చడి అలా బాండీలో వేసుకోవాలన్నమాట చక్కగా. టెక్స్చర్ చూసారండి ఎంత బాగుందో. డూ ఫాలో, సబ్స్క్రైబ్.